మురుగన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం పోలీసులు మురుగన్ను బెంగళూరులో అరెస్టు చేశారు. 30 లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మురుగన్పై ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 100కు పైగా చోరీ కేసులున్నాయి. టీనేజ్లోనే జల్సాలకు అలవాటు పడ్డ మురుగన్ దినకరన్, సురేష్ అనే మరో ఇద్దరితో కలిసి ఏపీ, తెలంగాణలో పలు బ్యాంకులకు కన్నం వేశాడు. 2014 నవంబర్లో చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో, తర్వాత రంగారెడ్డి జిల్లా ఘటకేసర్లోని మరో బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు. ఇతను దినకరను, సురేష్ వీళ్ళు ముగ్గురు కలిసి మొదట బాలమురుగన్ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. తర్వాత జైలు దినకరన్ కలిసి ఈ సుకుమార్, సురేష్ అనేవాడు వీళ్ళ బామ్మర్ది, వీళ్ళ అక్క కొడుకు. వాటికి సినిమా యాక్టర్ కావాలని చాలా ఇంట్రెస్ట్. దాని వలన వీళ్ళకి కొడితే పెద్దదే కొట్టాలని వీళ్ళంతా కలిసేసి ఈ బ్యాంకు దోపిడీలు చేసేది మొదలుపెట్టినారు. మన వరదయ్యపాలెంలో కొట్టినారు, వరదయ్యపాలెం గ్రామీణ బ్యాంకు, ఘట్కేసరి, మళ్ళీ బాలానగరు, ఇంకా కర్ణాటక, ఇవన్నీ సుమారు దండి కొట్టినారు. కొట్టినప్పుడు మన దగ్గర వచ్చేసి సుమారు 1 కేజీన్నర పైన బంగారు, మిగతా కొద్దిగా వెండిపోయింది. దాంట్లోన దీన్ని తీసుకొని మొత్తం 800 గ్రాములు రికవరీ చేసినాము.